అమరావతి రాజధాని పేరుతో 1,00,000 ఎకరాల భూసేకరణ అవసరం లేదన్నారు రాయలసీమ విద్యావంతులు మేధావులు. కర్నూలులో రాయలసీమ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కోస్తాంధ్ర రాజధానిగా అమరావతి మారుతుందని మండిపడ్డారు. వెనుకబడిన రాయలసీమ జిల్లాలను చంద్రబాబు నిర్లక్ష్యం చేసి అభివృద్ధి అంతా కేంద్రీకృతం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి అంతా అమరావతికే పరిమితం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. రాయలసీమ ప్రాంత అభివృద్ధి జరగాలంటే తక్షణమే నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సంపద కేంద్రీకృతమైన చోట, పరిపాలన కేంద్రీకృతమైనటువంటి చోట ఇవాళ దాన్నే రాజధానిగా ప్రకటిస్తూ ఒక రియల్ ఎస్టేట్ రాజధానిగా ప్రకటిస్తున్నటువంటి క్రమం మీరంతా కూడా ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు. 1,00,000 ఎకరాల రాజధాని, మళ్ళీ 1,00,000 ఎకరాల్లో రాజధాని అనేటువంటి ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. నువ్వు 1,00,000 చేస్తావా, 2 లక్షల రాజధాని చేస్తావా, అది ఒక విషయం అయితే, రెండోది వచ్చేసి మిగిలిన ప్రాంతాల యొక్క భవిష్యత్తు ఏంటి? రాయలసీమ డెవలప్మెంట్కు కృషి చేస్తే తప్ప, ఫండ్స్ ప్రత్యేకంగా కేటాయిస్తే తప్ప, లేకపోతే మళ్ళీ ప్రత్యేక రాయలసీమ అనే డిమాండ్ వస్తుంది. తెలంగాణకి ఎట్లయితే అన్యాయం జరిగిందో పాలకవర్గాల దృష్టిలో పెట్టుకొని ఇక్కడ అన్ని నదులు ఉన్నాయి కాబట్టి వీటికన్నిటికి కూడా ఆనకట్టలు కట్టి ముఖ్యంగా పంట కాలువలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున మానవకు సంబంధించినటువంటి డిస్ప్లేస్మెంట్ మైగ్రేషన్ వెళ్ళిపోతున్నారు. మరి ఆ మైగ్రేషన్ వలసలు నివారించాలంటే రాయలసీమ ఎట్లయితే నార్త్ కర్ణాటక ప్రాజెక్టులు కట్టి కర్ణాటకలో డెవలప్ చేశారో ఇక్కడ కూడా నార్త్ కర్ణాటక లాగా ఒక స్వయం ప్రతిపత్తి గల బోర్డును, రాయలసీమ బోర్డును ఇచ్చి దానికి సంవత్సరానికి 1,000 కోట్లు అలాట్మెంట్ ఇవ్వాలి. మరి ఈరోజు రాయలసీమ డిక్లరేషన్ ఇచ్చిన వాళ్ళు ఎక్కడున్నారో మాకు కనపడడం లేదు. అదేవిధంగా కర్నూలులో మీటింగ్ జరిగినప్పుడు సనాతన సేన నాయకుడు వచ్చేసి కర్నూలులో హైకోర్టు ఖచ్చితంగా ఉండాల్సిందే అని చెప్పినటువంటి నాయకులు ఇప్పుడు ఎక్కడున్నారో మాకు తెలియదు. తర్వాత కనీసం మీరు ఎన్నికల వాగ్దానములు ఇచ్చింది, మేము ప్రభుత్వంలోకి వస్తేనే మొట్టమొదటి సంతకము రాష్ట్ర హైకోర్టు బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరి ఈరోజు అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. మొదటి క్యాబినెట్ మీటింగ్లో వాస్తవమే పెట్టినారు, తీర్మానం పాస్ చేసినారు, హైకోర్టుకు పంపించినారు. తర్వాత ఏం చేశారు? ఎందుకు 2 సంవత్సరాలుగా పెండింగ్లో ఉంది? మనం చూస్తా ఉన్న అమరావతియే తప్ప పోలవరం, ఏపీ అంటే అమరావతి పోలవరం. వేర్ ఈజ్ రాయలసీమ, వేర్ ఈజ్ ఉత్తరాంధ్ర కన్నా ఏదో పోలవరం కొంత ఉంది, మాకేముంది? ఇది నిజంగా చెప్పాలనుకుంటే ఇది కేవలం కోస్తాంధ్రుల రాజధాని. రాయలసీమ మనోభావాలకు, ఉత్తరాంధ్ర మనోభావాలకు విరుద్ధం. ఇది కేవలం ఒక ప్రాంతపు రాజధానిగానే మేము గుర్తిస్తున్నాం. మా అంగీకారం లేదు. అందుకే బోర్డులు వేశారు. రాయలసీమ ప్రాంతంలో ఏం బోర్డులు వేశారంటే కేంద్ర ప్రభుత్వం ఆమోదించినందుకు కృతజ్ఞతలు రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. ఎక్కడ రాయలసీమ అభిప్రాయాలు లేవు. ఇది కేవలం ఒక ప్రాంతపు రాజధానే. ఇది రాష్ట్రం అందరికీ ఏక రాజధాని కాదు, కానేరదు కూడా.